सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि। सद्गुरु श्री साईनाथ యొక్క అనుగ్రహ కృపా కటాక్షాలతో ఆచార్య ఇకిరాల భరద్వాజ మాస్టర్ యొక్క కనుసన్నల్లో మెదులుతున్న ఈ సత్సంగ కార్యక్రమ వీక్షణలో బుద్ధ ధ్యాన హృదయంలోని అంశాలని మన పరిణితి మేరకు వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బుద్ధ ధ్యాన హృదయంలోని ముఖ్య ఉద్దేశము ఏమిటి అని ఆలోచిస్తే, జీవితంలో ఎటువంటి ఆనందానుభూతిని పొందాలి, పొందగలము అని అన్వేషించే వారికి మాత్రమే ఈ గ్రంథం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలా అన్వేషించకుండా జీవితాన్ని గడపడం అనే ధ్యాస ఉన్న వారికి దీనివల్ల ప్రత్యేకమైన ఫలితం మాత్రం శూన్యం. అంటే ఎందుకు జీవితాన్ని ఆనందానుభూతి పొందాలి అంటే, ప్రతి ఒక్క మనిషి కోరుకునేది ఆనందమే, లేకపోతే సంతోషమే, లేకపోతే సుఖమే. మరి ఈ ఆనందానుభూతి, సంతోషము, సుఖం పొందాలంటే దానికి కావలసిన విధి విధానాన్ని అవలంబించవలే, అభ్యాసించవలే, అవగాహన చేసుకోవలే. తద్వారా మనలో సంస్కారాన్ని సంస్కరించుకోవాలి. సంస్కరించుకున్న తర్వాత మాత్రమే జీవితానికి సాధకపరచుకోవాలి. అప్పుడే వీలవుతుంది. ఈరోజు భావోద్రేకాల గూర్చిన ధ్యానము, దానిని బుద్ధ మతంలో బుద్ధుడు చెప్పిన వాక్యం ఏంటంటే వేదానాను పశ్చనము. ఇక్కడ బుద్ధుడు ఒక మతం కనిపెడదామని ఆయన బయలుదేరారు. బుద్ధుడు ఒక మతం కనిపెడతామని బయలుదేరారు. మనుషుల కష్ట కారణం ఏమిటో తెలుసుకుందామని ఇల్లు వదిలాడు. జీవితానికి దానికి సహజమైన ఎత్తుపనులతో జీవిస్తే జీవితాన్ని దానికి సహజమైన, అంటే జీవితం అంటే సహజమైన ఎత్తుపల్లాలు ఉంటుంది అని మనం గుర్తించాలి. జీవితం అంటే ఎత్తుపల్లాలు, జీవితం అంటేనే గుడిదుడుగులు, జీవితం అంటే సుఖము, దుఃఖము, ఇష్టము, అయిష్టము అనేది మనం గుర్తించాలి. ఇక్కడ జీవితాన్ని తన సహజమైన ఎత్తుపల్లాల్లో జీవిస్తేనే మనలో సహానుభూతి పెరుగుతుంది. ఏది శాశ్వతం కాదు అన్న స్పృహ ఉంటే దేనికి అతిగా బాధపడము. ఏది శాశ్వతం కాదు అన్న స్పృహ ఉంటే దేనికి అతిగా బాధపడము. ఇది ఎవరు చెప్పారంటే సత్యనాదేళ్ల, మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ CEO అయిన వ్యక్తి అనుకుంటాను. ఆయన చెప్పిన మాట అంటే పెద్దల మాట సద్ది నోట, పెద్దల మాట అనుభవంతో వచ్చిన మాట అనేది మనం గ్రహించాలి. ఇక్కడ అంటే బుద్ధుడు కొత్త మతం కనిపెట్టడం బయలుదేరలే. మనుషుల యొక్క దుఃఖాన్ని ఏ విధంగా మనం పారదోలాలి, దానికి కారణం ఏమిటి అని తెలుసుకోవడానికి ఇల్లు వదిలాడు, రాజ్యం వదిలాడు. తెలుసుకున్నది ఏమిటి? జీవితం అంటే సహజ ఎత్తుపలాలతో కూడిన జీవితం. ఆ ఎత్తుపలాలతో జీవిస్తేనే మనలో సహానుభూతి కలుగుతుంది అన్నాడు. సహానుభూతి పెరుగుతుంది అన్నాడు, పెరుగుతుంది అన్నాడు.
దీని ద్వారా ఏది శాశ్వతం కాదు అని స్పృహ ఉంటే మనం దేనికి అతిగా బాధపడతాం, అతిగా బాధపడం. ఇక్కడ సహానుభూతి అంటే సానుభూతి, సహానుభూతి రెండు ఒకటేగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ సా ప్లస్ అనుభూతి, సానుభూతి అంటే సానుభూతి అంటే సేమ్, అంటే సుఖమైన దుఃఖమైన ఒకడు పొందిన అనుభవాన్నే తాను పొందడం సానుభూతి. ఒకడు దుఃఖానికి సంతోషపడతాడు అనుకోండి, తానే అనుభవాన్ని అంటే తానే పొందుతున్నట్టుగా ఉండడం అది సానుభూతి. ఇక్కడ సహా ప్లస్ అనుభూతి, సహానుభూతి అంటే అలాంగ్ విత్, అంటే నాతో పాటు సహా. ఇప్పుడు బంధుమిత్రులతో సహా కుటుంబంగా రావాలి అని అంటారు కదండి. మీరే కాదు, మీతో పాటు మిత్రులు సోదరులు కూడా అందరూ కలిసి రండి అని. అంటే ఒకరితో పాటు ఎంతో కొంత అనుభూతి పొందడం. ఒక ఏడుస్తా అంటే వాటితో పాటు ఏడవడం, ఒక సంతోషపడితే వాటితో పాటు సంతోషపడడం. అటువంటి సహానుభూతి పెరుగుతుంది. అంటే ఒకరి పట్ల ఒకరి భావం, అది ప్రేమనండి, కరుణనండి, ఆప్యాయతనండి, బంధమనండి, అవి క్రమంగా పెరుగుతుంది అనేది ఇక్కడ గుర్తించాలి. అది చెప్పాను స్ట్రక్చర్ నాదేంద్ర గారు. ఇప్పుడు బుద్ధుడు ధ్యాన మొత్తం అదే చెప్తున్నారు. ఇక్కడ భావోద్రేకాల ధ్యానము గురించి ధ్యానం అన్నాము. ఇక్కడ భావోద్వేగాలు అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తి ఏదైనా పరిస్థితిలో లేదా అనుభవం కారణంగానే కలుగుతున్న బలమైన అనుభూతి ఉంది, దాన్ని భావోద్వేగం. ఒక వ్యక్తి ఏదైనా పరిస్థితిలో లేదా అనుభవంలో కలిగే బలమైన అనుభూతి భావోద్వేగం. అది పరిస్థితులు కావచ్చు, వస్తువు నుంచి భావోద్వేగం కావచ్చు, వ్యక్తి నుంచి భావోద్వేగం కావచ్చు. ఈ మూడి భావోద్వేగాల వల్ల శరీరంలో మార్పులు వస్తాయి, ప్రవర్తనలో కూడా మార్పు ఉంటుంది. ఇది భావోద్వేగం అంటే. శరీరంలో మార్పులు వస్తుంది మరియు ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. శరీర మార్పులు ఏమొస్తుంది? సంతోషమైన దుఃఖమైనా కూడా దాంతో మమేకమైనవంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస వేగంగా తీసుకుంటాం, చర్మం రంగు కూడా మారుతుంది. ఇటువంటి శరీర మార్పులు సంభవించవచ్చు. అంటే మొక్క ఎర్రగా అయిపోయింది ఆవిడికి అంటాం కదండి. అంటే ఏమిటి, మన లోపల రక్తమంతా కూడా ముఖంలో కొంచెం ఎర్రగా ఏర్పడినట్టుగా. అంటే ఏంటి, ఆ పరిస్థితులు, ఆ వ్యక్తులు, ఆ వస్తువులు మనం మమేకం కావడం వల్ల. అంటే అతిగా మమేకం కావాలనుకుంటే సరిపోతుంది. అలాగే ప్రవర్తనలో మార్పు వస్తుంది. గట్టిగా మాట్లాడడం, వాళ్ళు కొట్టడానికి ప్రయత్నం చేయడం, ఇది మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఈ భావోద్వేగాలు రకాలు ఉంటాయి. సంతోషం ఉంటుంది, విచారం ఉంటుంది, కోపం ఉంటుంది, అసహ్యం ఉంటుంది, అనేక రకాల భావోద్వేగాలు ఉంటాయి. వీటి పట్ల నిరంతరము ధ్యానం అన్నాడు కదండి. భావోద్వేగాలు కొంచెం ధ్యానం అన్నాడు కదండి. బుద్ధితో ధ్యానము ప్రయాణం చేయడము అంటే ఏంటి, మన శరీరంలో జరిగే ప్రతి అణువణువు ఆలోచన, భావాలు, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, దాని నిరంతరము ఎరుకతో, ఎటువంటి ఎరుక? సబుద్ధితో, వివేకంతో, విచక్షణతో, తెలివితో, ఏ పదాలను వాడుకున్నాం, నిరంతరం గమనించు అనేది ఇక్కడ భావోద్వేగాలకు వచ్చిన జ్ఞానము అనే దానికి అర్థమండి. అందుకని ఏం చెప్తున్నాడు, ఇంతకుముందు చెప్పుకున్నాం, బుద్ధుడు ఏదైనా ప్రయత్నించాడు, మతం స్థాపించడం కోసం, మతం తెలుసుకోవడం కోసం కాదు, మనుషుల యొక్క కష్టాలు కారణం ఏమిటో తెలుసుకుందాము, ఈ భావోద్వేగాల కారణం ఏమిటో మనం తెలుసుకుంటే దానికి నివారణ ఉంటుంది. అది సంతోషం పట్ల కావచ్చు, విచారం పట్ల కావచ్చు, కోపం పట్ల కావచ్చు,
అసహించుకోవడం పట్ల కావచ్చు. దానికి కారణం ఏమిటి అని ఎప్పుడైతే కారణం వైపు మనం వెతుకుతామో అది కాస్త మాయమైపోతుంది. సుఖదుఖాన్ని సమవంతో తీసుకోవడం ప్రారంభమవుతుంది అనే భావమే ఈ ఒక్క వాక్యానికండి. వేదాలను పశ్చనమన్నాడు. వేదన అంటే శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, సుఖము కావచ్చు, దుఃఖము కావచ్చు, అవి తటస్థ భావాలు అని అర్థం వస్తుంది. వేదనను పశ్చనము అంటే వేదన అనేది పశ్చనం అంటే పాషాణము అంటే విషము ఇట్లా భావించుకున్నామండి. వేదన అనేది ఒక పాషాణం అంటే విషం లాంటిది. అది శారీరకంగా మానసికంగా కూడా మనల్ని భ్రష్టం చేస్తుంది, పతనం చేస్తుంది. ఇప్పుడు ఏ ఇంద్రియం అనుభవం వచ్చినప్పుడు కూడా మొట్టమొదటి కలిగేది శారీరక మానసిక ప్రతిక్రియ భావాలే. ఏ ఇంద్రియానుభూతి కన్నా ఏంటంటే కన్ను ద్వారా కావచ్చు, ముక్కు ద్వారా కావచ్చు, చెవి ద్వారా కావచ్చు, నాలుగు ద్వారా కావచ్చు, చర్మం ద్వారా కావచ్చు, అంటే అవి తటస్థ భావాలు, శారీరక మానసిక ప్రతిక్రియ భావాలు. అలా కాకుండా మనోజయాన్ని సాధించేవారు, మనోజయాన్ని పొందేవారు దీని పట్ల ప్రత్యేక శ్రద్ధను వహిస్తారు. ముందు చెప్పుకున్నాం ఈ బుద్ధ్యానుభవం దేనికోసం, ఏ లక్ష్యం పెట్టుకోవాలి, మన జీవితంలో లక్ష్యం పెట్టుకోవాలి, మానవుని ఎందుకు వచ్చినట్లు సద్గురు కృపతో మృత్యువుని జయించడానికి అని సాయినామృత గ్రంథంలో మాస్టర్ గారు మనకు వివరించున్నారు కదండి. సద్గురు కృపతో మృత్యువుని జయించడానికని. అటువంటి జయించాలి అనుకున్న వారు ప్రత్యేక శ్రద్ధను వహించు. ఇక్కడ శ్రద్ధ అనే పదము మనం మామూలుగా వాడుతూనే ఉంటామండి. ఇక్కడ అంటే ఇక్కడ శ్రద్ధ అంటే ఏ లక్ష్యం మీద పెట్టుకున్నామో ఆ లక్ష్యానికి ఇతర విషయాలు ఏది పట్టించుకోకుండా ఉండడం, లేదా ఒక నిర్దిష్టమైన అంశంపై పూర్తిగా దృష్టి పెట్టడం, దీని శ్రద్ధ అంటారండి. మనము శ్రద్ధగా పూజ చేస్తున్నాం, శ్రద్ధగా పారాయణ చేస్తున్నాం, శ్రద్ధగా దేవాలయం వెళ్తున్నాం, శ్రద్ధగా సత్సంగం వింటున్నాము అని అనుకుంటున్నాం. మరి ఈ సత్సంగం యొక్క ప్రయోజనం ఆ అంశం పైన పూర్తిగా దృష్టి పెట్టడం జరుగుతుందా, ఏకాగ్రతతో మనం చేయగలుగుతున్నామా అనేది ఇక్కడ శ్రద్ధకి మనం నిర్వచనం చెప్పుకోవాలండి. ఎప్పుడైతే ఈ మనోజయాన్ని పొందాలనుకుంటే దీని పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించాలి. ఇప్పుడు మన భావాలకు కారణం ఏమిటి? ఇంద్రియానుభవమే. మరి భావం కోరిక కారణం, దాని ద్వారా సృష్టికు కలిగిన ఆవేదన అంటే అది మనకి ఎప్పుడైతే మనం ఏదైతే కోరుకుంటామో అది మనం లభించినప్పుడు దాని పట్ల ఇంకా 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 కోరిక అధికమవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రధానమైన ఇంద్రియానుభవం అని, భావం కోరికకు కారణమని, దాని ద్వారా తృష్ణకు కారణమని ఇక్కడ చెప్పబడి ఉంది. అంటే ఎందుకు నిర్ణయించాడు? శ్రద్ధ కలిగి ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు. కాబట్టి ఇక్కడ దుఃఖోత్పత్తికి ముఖ్య కారణం ఇంద్రియానుభవంలో సరైన అవగాహన లేకపోవడం. అందుకే దుఃఖ నివారణకు ఇది ప్రథమ స్థానం అని ఆక్రమించున్నది. ప్రథమ స్థానం ఆక్రమిస్తున్నది. ఇంద్రియానుభూతి కలిగినప్పుడు మనసును భావాన్ని పొందే దశలో నిలిపి కేవల శ్రద్ధకు గురి చేస్తే ఆ తృష్ణాదులు నివారణ అవుతాయి. ఒక కోరిక కలిగింది, నేను అనుభవించాలనుకున్నాము, అది విలీన పరిస్థితి జరిగింది, అప్పుడు ఏం చేయాలి అని చెప్తున్నాడు ఇక్కడ. మనసు ఆ భావాన్ని పొందే దశలో నిలుపు, ఇక్కడ కేవల శ్రద్ధకు గురి చేయి. అప్పుడు దాని మీద తృష్ణ అనేది నివారణ అయిపోతుంది. ఆ తృష్ణ అనేది ఉండదు. అంటే అది మళ్ళా కోరిక అనుభవించాలి, తీసుకోవాలి అనే భావన ఉండదు. ఇప్పుడు పొందాం, అయిపోయింది. ఈ సమయానికి ఈ కోరిక వచ్చింది, ఈ సమయానికి
ఈ భావన వచ్చింది, ఈ సమయానికి ఆలోచన వచ్చింది, అయిపోయింది. దాని గురించి చింతన చేస్తూ కూర్చోవడమే అనేది చాలా దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ కేవలత కలిగి ఉంటావో అవన్నీ కూడా ఇవి తృష్ణాదులన్నీ కూడా తొలగిపోతాయి. అంతఃకరణ తృష్ణాదులు అంటారండి. అది పొందకుండా ఇంద్రియానుభూతి సుఖము అసుఖము తటస్థమని గుర్తించడం నిలిచిపోతుంది. ఎప్పుడు కేవల శ్రద్ధ ఉంటే, మన శ్రద్ధ అంటే ధ్యాస, శ్రద్ధ మాత్రమే. ఇది కేవల శ్రద్ధ అంటే శ్రద్ధ మాత్రమే, కేవలం అంటే మాత్రమే, ఓన్లీ, దాని మీద ధ్యాస మాత్రమే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ సుఖము అసుఖము తటస్థము అంటే అలాగే నిలబడి ఉంటుంది, అది శాశ్వత మాత్రం కాదు అని గుర్తించడం నిలిచిపోతుందట. ఆ దశలో అంతవరకు సాధింపబడిన శుద్ధ అవగాహన ఉంది. అంటే గత సతలో ఏమనుకున్న శుద్ధ అవగాహనని, ఆ శుద్ధ అవగాహన ఉంది, ఆ వస్తువు పట్ల, వ్యక్తి పట్ల, ఆ పరిస్థితి పట్ల సరైన వారికి నిలుపుతుంది. ఇవరే జాగ్రత్త, దీని అసలు స్వరూపం ఇది, ఈ వ్యక్తి అసలు స్వరూపం ఇది, ఈ వస్తువు అసలు స్వరూపం ఇది, ఈ పరిస్థితి అసలు స్వరూపం ఇది. అంటే ఇక్కడ శుద్ధ అవగాహన ఇంతకుముందు మనం దాని ప్రయత్నం చేస్తున్నాం కదా. మన శుద్ధమైన అవగాహన అంటే ఏమిటి? స్వచ్ఛమైన, అంటే లోతైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండడాన్ని. ఇప్పుడు శుద్ధము అంటే అర్థం ఏంటండి? పరిశుభ్రమనే కదండి, పరిశుద్ధమనే కదండి. అవగాహన అంటే అర్థం చేసుకోవడం, గ్రహించడం, తెలుసుకోవడం. అంటే ఒక విషయం గురించి ఎలాంటి తప్పుదారి పట్టించే అంశాలు లేకుండా లోతుగా అర్థం చేసుకోవడం శుద్ధావగాహన. చూడండి, ఒక విషయం గురించి ఎలాంటి తప్పుదారి పట్టించే అంశాలు లేకుండా లోతుగా స్పష్టంగా అర్థం చేసుకోవడమే శుద్ధావగాహన. ఈ శుద్ధావగాహన ద్వారా చెప్పిన ఆ వస్తువు పట్ల సరైన వైఖరి నిలుపుతుంది. అంతేకాకుండా దాని యథార్థ స్థితి ఈ అవగాహన ద్వారా, కేవల శ్రద్ధ ద్వారా భావం మరొక కారణాన్ని ఆక్రమించుకొని ఉత్పత్తి అవుతుందని క్రమంగా నశించి మరొక భావానికి తావిస్తుందని గుర్తించినప్పుడు ఆ భావ ప్రవాహంలో కొట్టుకుపోనవసరం లేదని, అలా కొట్టుకుపోతే దుఃఖ కారణం చోటు చేసుకుంటుందని ప్రత్యక్షంగా సాధకుడు గుర్తిస్తాడు. దాని యథార్థ తత్వ అవగాహన ద్వారా, అంటే ప్రతి ఒక్కటండి యథాతత్వ అవగాహన ద్వారా అంటే ఏంటి? ముందు చెప్పుకున్నాం, ఏది శాశ్వతం కాదు అన్న స్పృహ ఉంటే దేనికి అతిగా బాధపడడం ఉండదు. ఆ సత్యనాథులు గారు చెప్పిన మాట, బుద్ధుడు చెప్పింది ఆయన చెప్తున్నాడండి. అంటే బుద్ధుడు చెప్పేది అనుకుంటాము, ఈ సత్యనాథుడు చెప్పి ఓహో అది గొప్పగా మనకు అనిపిస్తుంది. అంటే ఈ సత్యనాథుల గారు దానిని, బుద్ధుడు చెప్పిన దానిని గ్రహించాడు, తెలుసుకున్నాడు, విచారించాడు, సమగ్రమైన శుద్ధమైన అవగాహనతో తన జీవితానికి అన్వయించుకున్నాడు. కాబట్టి ఏది శాశ్వతము ఏది అశాశ్వతము తెలుసుకున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని చెప్పగలిగాడు. అంటే అనుభవం ద్వారా చెప్పిన వ్యక్తి. అలాగే ఆ యథార్థ అవగాహన ద్వారా వాడికి ఏమవుతుందంటే క్రమంగా అందులో కేవలం శ్రద్ధ కలిగి ఉంటే వేరొక ఆలోచన వస్తుందని గుర్తించినప్పుడు జాగ్రత్త పడాలి. మనం ఆ భావ ప్రవాహంలో మనం కొట్టుకుపోకూడదు. అలా కొట్టుకుపోతే మనకు దుఃఖానికి కారణం చోటు చేసుకుంటుంది అని ప్రత్యక్షంగా సాధకుడు గుర్తిస్తాడండి. అర్థమైనది భావిస్తున్నాం. ఇప్పుడు ఒక ఆలోచన, ఒక భావాలు, లేదా ఒక పని ఏదో దుడుకుబడి అందులో చేయడమా, లేదా ఆ పనిలోనే మమేకమైపోవడమా, అంటే ఆ పని యొక్క, ఆ వస్తువు యొక్క, ఆ వ్యక్తి యొక్క పూర్వాపరాలు తత్వం, యథార్థం, ఒరిజినల్ అందులో ఏ విషయం తెలుసుకున్నప్పుడు దుఃఖంలో కొట్టుకుపో అని వాడు స్థిరంగా
అందులో నిలబడి ఉంటాడు. అందుకే ప్రత్యక్షంగా సాధకుడు గుర్తిస్తాడని పదం మాట్లాడండి ఇక్కడ. ఇలా క్రమబద్ధమైన స్మృతి సాధనలో సాధకుడు ఏం చేస్తాడంటే శరీర ధ్యానాలను సాధించడంలో అందులో ఫలితం సాధించినప్పుడు అతన్ని ఆ సాధన పట్ల తనలో కలిగే తృప్తి అసంతృప్తి అనే భావాలపై దృష్టిని కేంద్రీకృతం చేస్తాడు. గురువు లేకుండా సాధన చేసేవాడు కూడా ఇలా చేయవచ్చు. క్రమబద్ధమైన స్మృతి సాధనలో సాధకుడు, గురువు అనుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ సాధకుడు దాంట్లో పట్టు సాధించినప్పుడు గురువు అతను ఏం చేస్తాడు, రే ఆ సాధనలో కలిగే నీకు తృప్తి కలుగుతుందా అసంతృప్తి కలుగుతుందా, దాని దృష్టి కేంద్రీకరించు. చూడండి, మన మనసులో మీద ప్రతి ఆలోచనని ఎంత క్షుణ్ణంగా పరిశీలించాలి. అందుకే బాబా అంటాడు, ఏ పని చేసినా క్షుణ్ణంగా చేయని పదం మాట్లాడు కదండి. గురువు హెచ్చరిక చేస్తాడు, నీకు పని చేస్తున్నావు, దీనిలో తృప్తి ఉందా అసంతృప్తి ఉందా, తృప్తి ఉంది ఎటువంటి తృప్తి, అసంతృప్తి ఏ విధంగా నీకు కలుగుతుంది అని ఆలోచించు, దాని దృష్టి పెట్టు. ఇది గురువు లేకుండా కూడా చేయవచ్చు అని చెప్తున్నాడండి. ఈ తృప్తి అసంతృప్తి ఏమిటి, కేవలం భావాలు మాత్రమే. అంతకంటే విశేషమైంది కేవల శ్రద్ధకు గురి చేసినప్పుడు వాటిలో వ్యక్తిగత అంశాలు, వాటిలో గల తాదాత్యం తెలియకపోతాయి. ఈ తృప్తి అసంతృప్తి అనేది కేవలం భావాలు మాత్రమే కాకుండా అంతకంటే విశేషమైన కానీ కేవల శ్రద్ధకు గురి చేసినప్పుడు మళ్ళా కేవల శ్రద్ధ చెప్పండి, శ్రద్ధ మాత్రమే, శ్రద్ధ అంటే ధ్యాస, ఆ ధ్యాస మాత్రమే అని ఉంచుకున్నప్పుడు వ్యక్తిగతమైన అంశాలు ఉంటాయి, వాటిలో తాదాత్యం ఉంటుంది. అది కాస్త మనల్ని వదిలి పారిపోతుంది. అప్పుడేమైతే కేవలం ఆ సుఖము అసుఖము అనేది అనుభూతులు మాత్రమే గుర్తింపబడతాయి. అంటే ఆ సమయానికి టెంపరీగా దాంట్లో మమేకం అవుతాం, కానీ శాశ్వతంగా మాత్రం అందులో పడం. కానీ సాధకుడు ఏ లక్ష్యం వైపు నుండి పక్కకు తోసివేయజాలవు, సాధకుడిని ఏ లక్ష్యం నుంచి పోయి కూడా అది మాత్రం తోసి వేయచాలదు. దానికి ఉదాహరణ గాలి చెప్పుకోవచ్చండి. మనం గాలి మంచి సువాసన వైపు వెళ్తుంది, అక్కడే ఉంటామని కోరుకుంది. చెడు వాసన ఉంటుంది, అక్కడికి పారిపోతారని అనుకోదు. దీన్ని సమంగా తీసుకుంటుంది, దాన్ని సమంగా తీసుకుంటుంది. దాని లక్ష్యం ఏంటి, ప్రయాణం సాగించడమే. లేదా నది చెప్పుకుందామండి, నది పారుతూ ఉంటుంది, ఎత్తు పల్లాలు కొండలు కోనలు అన్ని అడ్డు వస్తాయి, వాగుల్లో వెళ్తుంది, పాయలుగా చీరిపోతుంది, మళ్ళా పాయలుగా చీరిపోయి ఇంకొకటి మళ్ళా కలుసుకుంటుంది. దాని ధ్యేయం ఏంటి, అనంతమైన సాగరంలో లయం కావడం. ఇవేవి దానికి అడ్డు తగలే, అడ్డని భావించలే. క్షణికం బ్రహ్మాండంగా ప్రశాంతంగా పడింది ఆ క్షణికం. ఆ తర్వాత కొండలు కోనలు రాళ్ళు కొట్టుకున్నాయి, అది క్షణికమే. ఆ కొట్టుకున్నట్టు బాధ అనుభూతి పొందింది, ప్రశాంతంగా పోతుంది, అది అనుభూతి పొందింది. కానీ అవన్నీ కూడా శాశ్వతం కాదు అని గుర్తింపబడి వీడి యొక్క లక్ష్యం ఉందే, ఆ లక్ష్యం వైపు నుంచి అవేవీ కదిల్చలేదు. జీవితంలో ఈ భావాలు బాగా దృఢంగా కలవారిని భావోద్రేక స్వభావాలు అంటారు. ఏ భావాలు మన వెనక్కి రావాలి, సంతోషం కావచ్చు, విచారం కావచ్చు, కోపం కావచ్చు, అసహ్యము కావచ్చు. ఈ భావాలు ప్రబలంగా ఈ 4 ఎవరైతే ఉంటుందో వారిని భావోద్వేగ స్వభావాలు అని అంటారు.
అటివాడే ఉంటుంది ఈ సుఖాది భావాలలో తిరిగి 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 ఉద్రేకపూర్వకంగా దాంట్లో మమేకమైపోతూ దానికే తగినంత ప్రాధాన్యత ఇస్తారు. ఏది భావాలు బలంగా ఉన్న వాటి మాట్లాడుతున్నానండి. మళ్ళా ఏ భావాలు చెప్పుకుంటున్నాం మనం పది గుర్తు చేసుకోవాలి. సంతోషము, విచారము, కోపము, అసహ్యము, ద్వేష, దేశ ఏదని చెప్పుకోండి. ఈ బలంగా ఉంటే అవి ఏం చేస్తుంది, మనం అలాగే పూర్తి పెట్టేస్తుంది. దానికే ప్రాధాన్యత ఇస్తాడు వాడు. దేనికి? దానికి వశమైన వాడు. అప్పుడు పరిస్థితి కొద్దిగా ఉంటుంది, దానికన్నా ఎక్కువగా కనిపించి తీవ్రమైన ప్రతిక్రియను వాళ్ళలో కలిగిస్తుంది. సాధారణంగా ఇష్టం, అది బలంగా ఉంటే ఇంకా తీవ్రంగా చేయాలని అనే ఆవేశం, ఉద్రేకం కలుగుతుందండి. సంతోషమైన కావచ్చు, విచారంలో కావచ్చు, కోపంలో కావచ్చు, అసహ్యంలో కావచ్చు, దేశాలు కూడా కావచ్చు. ఇవన్నీ మనం అన్వించుకుంటూ రావాలండి. అది పొంగడం కావచ్చు, కుంగడం కావచ్చు, అతిగా విలువ ఇవ్వడం కావచ్చు, లేదా ఇతరులను చులకడం చేయడం కావచ్చు. వీటిలో స్వాధీనం తప్పుతుంది, క్రమంగా అదే వారి స్వభావంగా మారిపోతుంది. ఏది మళ్ళా ఆయనకు వస్తున్నామండి, ఈ భావాలు ప్రబలంగా కలవారి యొక్క సంగతి, భావోద్రేక స్వభావాలు ఉన్నవారి సంగతి, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క శరీర మార్పులు అన్నీ కూడా ఎలా ఉంటుంది, దానికి అనుగుణంగా ఉంటుందన్నమాట. దేనికి? ఆ భావాలు దృఢంగా సంతోషం, విచారము, కోపం, అసహ్యము, దానికి అధీనంలో వాడు ఉంటాడు. తద్వారా ఏమవుతుంది, బంధం కలుగుతుంది, బంధాలు పెరుగుతాయి. అలా కాకుండా అతిగా దేనంటాడు, ఒరే ఇది విలువ లేదురా అని తెలిసినప్పుడు నిరుత్సాహం కలుగుతుంది, మితిమీద అలక్ష్యం కలుగుతుంది. తను అతిగా విలువ కట్టిన వస్తువు విలువ లేదని తెలిసినప్పుడు నిరుత్సాహము, పరిస్థితి ఉన్నదానికంటే కూడా ప్రమాదకరంగా తోచినప్పుడు అతిభయం కలుగుతుంది. తద్విరుద్ధమైనప్పుడు మితిమీద అలక్ష్యం కలుగుతుంది. మళ్ళీ దీని గురించి బాగా కొంచెం లోతుగా పరిశీలించాలండి. మొన్న చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, సమస్య రాకముందు వస్తుంది కూడా భయపడడం, సమస్య వచ్చేసినట్లు దాంట్లో ఇరుక్కుపోయి దిక్కుద స్థితిలో ఉన్నట్లు ఫీల్ అయిపోతుంటారు. ఇది ఎట్లాంటిదంటే, పనులు చేయడం మానేసి ఊహలో తేలిపోవడం ఎంత తప్పో, పని చేయడం మానేసి ఊహలో తేలిపోవడం ఎంత తప్పు, రాని సమస్యలను ఊహించుకుని బాధపడడం అంతే తప్పు. ఇంత వివరణ ఇచ్చుకోవాలి ఇక్కడ. అప్పుడేమవుతుందంటే అతి భయంగా, నిరుత్సాహంగా అటువంటి భావాలు కలుగుతాయి. సాధారణంగా ప్రజలు ఇది నా ప్రాణమని, ఇది నాకు మృత్యులేమని అని ఉంటూ ఉంటాం కదండి. ఇది నా ప్రాణం అనేది అతి, ఇది నాకు మృత్యులేము అనడం అతి. కానీ స్మృతిలో ఉండే సాధకుడు, స్మృతిలో అంటే ఏమిటండి, స్మరణలో ఉండే సాధకుడు, తెలుసుకుంటున్న సాధకుడు, అవి అనుభవాన్ని ఒరే ఇది ఒక ముఖ్యమైన భావననే కానీ ఇది కూడా ఒక అనుభవం మాత్రమే అనుకుంటాడే కానీ అనుభూతి మాత్రం అనుకోడు. ఎప్పుడైతే వాడు అనుకోడో వాళ్ళ మనస్థైర్యం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. అట్టివాడికి ఎటువంటి విషమ పరిస్థితులు వచ్చినా వాడిని చలింప చేయలేవు. పెద్ద కొండ వరదలు వచ్చేసింది, ఆ కొండ మీద కదిలించగలదా? అందుకని ఇక్కడ మనోధైర్యము, శాంతి కలుగుతుంది. బుల్లెట్ ప్రూఫ్ పడుకున్నామండి. బుల్లెట్ ప్రూఫ్ ధరించిన తర్వాత అదే బుల్లెట్ ప్రూఫ్ మనోస్థైర్యం సాధించిన తర్వాత ఎన్ని బుల్లెట్లు వచ్చినా దాన్ని మన శరీరాన్ని ఏమన్నా తాగలుగుతుందా? అటువంటి బుల్లెట్ ప్రూఫ్ అంటే మనకు మాస్టర్ గారికి శాస్త్రంలో ఈ సత్యం ఒక బుల్లెట్ ప్రూఫ్ లాంటిది. మనోధైర్యం ఇస్తుంది, శాంతి సాధిస్తుంది.
అదుపు చెప్పిన భావాలకు, వస్తువులకు, వ్యక్తులకు, అదుపు చెప్పిన భావాలకు, వస్తువులకు, వ్యక్తులు, ఈ మూడే అండి. మనిషిని దిగదార్చడం అన్నా, మనిషిని ఉన్నతానికి తీసుకెళ్ళాలన్నా ఈ మూటి మీద ఆధారపడి ఉంటుంది. ఏది వస్తువుల పట్ల, వ్యక్తుల పట్ల, పరిస్థితుల పట్ల ఉన్న భావాలే. అదుపులో ఉంటే ఆ భావాలు విశేషమైన విలువైనగా రూపుదిద్దుకుంటుంది. అదుపు లేని భావాలు అదే వాస్తవం అనే భ్రమలో పడిపోతుంది. అప్పుడు మరి ఆ విలువలు అవాస్తవం నాయనా, అనుచితం నాయనా అని కూడా తెలియనివ్వదు. ఎవరికి? అదుపు చెప్పిన భావాలు కలిగిన వాళ్ళకి. దేని పట్ల? వస్తువు పట్ల, వ్యక్తుల పట్ల, పరిస్థితుల పట్ల. ఆ విషయాల పట్ల ఆ భావాలు కలిగడం అది మంచిది కాదని తెలియకపోవడం వల్ల సాటి వారి మంచి భావాలు ఉంటుంది, దాని గురించి కేవలంగా అలక్ష్యం చేస్తారనమాట. లేకపోతే మనసుని గాయపరచాడు. మన చేసేవాళ్ళవయ్యా, పెద్ద పుట్టుకొచ్చాడండి ఈ భూమి మీదకి, ఎవరు ఈరు ఈమె చేస్తాడంట, ఏదో గొప్ప ఇప్పుడే ఆయనకి తిరిగి పుట్టుకొచ్చినట్లుగా అని అంటాడండి. తనుశీయుడు ఇతరులు చేస్తే సహించడు. ఇది మన సమాజంలో జరుగుతూ చూస్తూనే ఉంటామండి. తను మంచి పని చేయడు, ఇతరులు మంచి పని చేస్తే అతన్ని నిరుత్సాహపరుస్తాడు, లేకపోతే అవమానపరుస్తాడు, లేకపోతే మనసు గాయపరుస్తాడు. సామాన్యంగా ఆ సాటి వారి స్థితి కూడా అలాగే ఉంటుంది. ఏది అప్పుడు అంత స్నేహం చేస్తుంటే వాడి పరిస్థితి అలాగే ఉంటుంది. అప్పుడు వాడేం చేస్తాడు? డైనోళ్ళు పడిపోతాడు. ఇంకేదైనా ఈయనేం సత్తాను ఇలా చెప్తున్నాడు, వాడేమో అది చెప్తున్నాడు, మనం ఇటు పక్క పోవాలా, ఈ పక్క పోవాలా, ఆ పక్క పోవాలా అని సంఘర్షణ జరుగుతుంది. అట్టి స్థితిలో సమైక్య స్మృతి సాధన భావాలను నిర్దిష్టంగా గుర్తించడం నేర్చుకోవడం జరిగితే అప్పుడు సాటి వారి భావాలను కూడా సహనంతో, గౌరవంతో అవగాహన చేసుకునేలాగా చేసి సంఘర్షణను నివారిస్తుంది. చాలా ముఖ్యమైన పాయింట్ అండి ఇది. ఆ సంఘర్షణ కలిగినప్పుడు, ఏది అటువంటి తేల్చుకునే సంఘర్షణ కలిగినప్పుడు సమైక్య స్మృతి సాధనా భావాలను మనం చెప్పుకున్నాం. సమైక్య స్మృతి అంటే మనసును నియంత్రించే ప్రస్తుత క్షణములో జీవించడము, ప్రస్తుత క్షణంలో జీవించడము. ఈ గ్రంథము ముందు వాటికి బాగా లింక్ పెట్టుకుంటూ వస్తున్నాడండి. మర్చిపోతామనే ఉద్దేశంతో ఎప్పుడైతే అనుక్షణము మనసు నియంత్రించే ఎప్పుడైతే జీవిస్తుంటాడో, అంటే లివింగ్ ప్రెజెంట్ లో ఉంటాడో, అప్పుడు ఈ భావాలను నిలుపుగా గుర్తించడం జరుగుతుంది. సాటి వారి భావాలను కూడా సహనంతో, గౌరవంతో అవగాహన చేసుకునేలా చేసి సంఘర్షణ నివారిస్తుంది. మనం మంచి మాట చెప్పాము, ఎదురోడు కొంచెం దాన్ని నెగిటివ్ గా చెప్పాడు, దాన్ని సహనంతో స్వీకరించు, గౌరవంతో అవగాహన చేసుకునేలాగా నువ్వు ప్రయత్నించు. అప్పుడు మనలో సంఘర్షణ ఉండదు. అందుకే అహింస అంటే చెప్పాడు, ఎదుటివాడు ఏదో పని చేస్తే అది కూడా అమాయకత్వంగా చూసుకో. మన పెద్దవాళ్ళం అండి, తాత పోషణం, లేదా తండ్రి పోషణం, తల్లి పోషణం, అమ్మమ్మ పోషణం, నాన్నమ్మ పోషణం పాత్రలో మనం ఉన్నామనుకోండి. చిన్నపిల్లవాడు వచ్చి తప్పక కొట్టాడు అనుకోండి, వాడి మీద కోపం చేసుకుంటామా, పోర్చుకుంటామా? అంటే వాడు చిన్నపిల్లవాడు, వాడు అంతే. అది సమైక్య స్మృతి. అలా కూడా కోపంతో కొట్టేసామనుకోండి, నువ్వు ఎరుకలో లేనట్టు. చెప్పాడు భావోద్రేకాలకు ధ్యానం అంటే ఏం చేస్తున్నా చూడండి, నీ మనసులో జరిగే ప్రతి ఒక్క ఆలోచనని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెప్పడం అండి ఇక్కడ. ఇది మన జీవితానికి అన్వయించుకోవాలి. కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. అంటే టెంప్ట్ కాకూడదు, ఉద్రేకం ఉండకూడదు, ఆలోచన ఉండాలి. ఉద్రేకం అంటే ఒక అతను కొత్తగా కారు కొన్నాడండి. కారు కొని వారికి పెట్టాడు. బయట క్రికెట్ పిల్లలు ఆడుతున్నారు, అందులో వీళ్ళ పిల్లోడు కూడా ఉన్నాడు. వీళ్ళ పిల్లడు ఒక సపరేట్గా ఆడుతున్నాడు, ఇంకో పిల్లడికి ఆడుతున్నాడు అనుకున్నాం. ఈయన బజారుకి పోయేసి గుమ్మడికాయ తీసుకొని పూజకి వచ్చేటప్పటికి కారు అద్దం పగిలిపడినాడు. కుడి చేతిలో బ్యాట్ ఉంది, అమ్మ చేతిలో బ్యాట్ ఉంది. కొడుకే కొట్టాడని చావు కొట్టాడు. ఆ చెయ్యి, కాలు విరిగింది, చెయ్యి విరిగింది, రెండు డ్యామేజ్ అయ్యి హాస్పిటల్ చేర్చాడు.
అయ్యో అని బాధపడ్డాడు. డిశ్చార్జ్ 10 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన పక్కింటి ఆయన వచ్చి, మా మనవడు బాలు కొట్టి మీ అర్థం పగిలిపోయిందండి, మీకు చెప్తాను వాటికి మీరు ఇంట్లో లేరు, క్షమాపణ కోసం వచ్చారన్నాడండి. ఆలోచించండి. అలా కాకుండా అప్పుడే ఇది ఎవరు కొట్టారా అని కొడుకుని అడుగుంటే, ఇటువంటి పనులను మనం చేసుకుంటాము అండి. క్షణికావేశం అని. ఈ బుద్ధిదానుభూతం అంటే ఏదో బుద్ధుడు చెప్పింది కదా, మనకు సంబంధం లేదు కదా, ఎందుకు ఈ సొద అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. అలా అనుకునే వాళ్ళ కోసం కాదు ఈ గ్రంథం మాస్టర్ గారు రక్షించింది. దీని గురించి ఆలోచించుకునే వాళ్ళకి మాస్టర్ గారు ఈ గ్రంథాన్ని మనకు అందించాడండి. మనిషికి ఆలోచనాకరంగా ఉండాలండి. అందుకే క్షణికంలో వాగ్దానం చేయడం, ఆవేశంలో వాగ్దానం చేయడం, ఆవేశంలో దానం చేయడం, ఇవన్నీ జరుగుతుంటుంది. అతను అయ్యో ఎందుకు చెప్పేస్తారు, మాట చెప్పేసేమేటబ్బా అనుకుంటుంటాం. వల్ల ఆ ఆలోచన భావాలు సరిదిద్దుకోవడం కోసమే ఈ గ్రంథం. ఇది ఆషామాసి గ్రంథం కాదు. ఇది సత్యనాథళ్ళ గారినే దీన్ని కలిగించిందంటే బుద్ధుడి యొక్క సిద్ధాంతాలని మన క్షణం తిరిగి లేని వ్యవహారం. అటువంటి వాడిని కలిగించిందంటే దీని మీద ఎంత శ్రద్ధ కలిగి ఉంటాడు ఆయన అనేది ఆలోచించాలి. ఆయన చెప్పాడు మనం వినాలని కాదు, ఆయనకే పని పట్టలేదని కొడుకు అంటాడండి. మాస్టర్ ఈ గ్రంథం అందించే ఉద్దేశమే అదేనండి. ఇలా సహనం గౌరవంతో ఎప్పుడైతే అవగాహన చేసుకుంటావో ఇంకా సంఘర్షణ ఉండదు. అప్పుడు ఉత్తమమైన భావాన్ని సుఖమనండి అసుఖమనండి, కష్టమనండి నష్టమనండి, చాలా స్థిరంగా ఉంటాడు వాడు. అప్పుడు ఆ భావం ప్రాపంచికమైందా లేక అతీతమైందా లక్షణాన్ని కూడా గుర్తించామని చెబుతుంది. ఏది? సమైక్య స్మృతి. ఇలా ఎప్పుడైతే సాధన చేస్తుంటాడో మన భావాన్ని పరిశుద్ధం చేసి ఉత్తమ భావాలను పెంచి అధమ భావాలను నివారిస్తుంది. మళ్ళీ ఏది అది కూడా సమైక్య స్మృతి, లేదా భావోద్రేకాల స్మృతి, ధ్యానము. అది ఏం చేస్తుంది మనల్ని? ఏది ప్రాపంచకమో ఏది ప్రాపంచకం కాదు. తర్వాత మన భావాల్ని క్లీన్ చేస్తుంది, ఉత్తమ భావాల్ని పెంచుతుంది, అధమ భావాల్ని తొలగిస్తుంది. అప్పుడు ఈ పద్ధతి ఉందే, భావం యొక్క యథార్థత్వాన్ని నిర్లిప్తంగా గమనించడం, భావాలను ప్రతికూల భావాలతో అంటే వ్యామోహాన్ని అసహ్య భావంతో ప్రతిఘటించే పద్ధతి కంటే మెరుగైనది. ఏది ఈ పద్ధతి? యథార్థత్వాన్ని గమనిస్తాడు, నిర్లిప్తంగా గమనిస్తాడు, అంటుకోకుండా గమనిస్తాడు. భావాలను అంటే మన భావాలను ప్రతికూల భావాలతో ప్రతిఘటించే పద్ధతి కంటే మెరుగైందట. ఈ భావోద్రేకాలు మునిగి తీరేవారు కేవలం శాస్త్రాల్లో పెద్ద చెప్పే సిద్ధాంతాల సహాయంతో తమలోని భావాలను మార్చుకోవడానికి వారు ప్రయత్నం చేయరు. ఈ భావోద్రేకతో మునిగి తినేవారు ఈ శాస్త్రాలు చెప్పినట్టు పెద్ద చెప్పే సిద్ధాంతాలతో మనం మార్చుకోవాలా అనే భావన వాడు ఉండదు. కోపం చేసుకోకూడదండి. ఎవడే కోపం చేసుకోలేదండి. దుర్భాష మనిషి కోపం చేసుకున్నాడు, మనం చేసుకుంటే తప్ప. విశ్వామిత్రుడు వచ్చి 100 చంపినాడు, అంత మనం చంపలేదు కదా. మరి దాని అర్థం ఏంది? ఆ శాస్త్రం చెప్పి చూసుకోవాలంటే దాన్ని చూసుకోడు. పోనీ అనుభవంగా చెప్పిన ఈ సత్యనాథాలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు చెప్పిన మాట్లాడతామంట, దాన్ని వినిపించుకోడు. ఇప్పుడు ఈ కాలంలో వీలు కాదండి అని అంటాడు. కాబట్టి ఇక్కడ స్మృతి సాధనలో తమ కలిగిన భావాల తత్వాన్ని తామే స్వయంగా గుర్తించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఎరుక కలిగి ఉండి ఆ స్మృతిని తెలుసుకోవడము స్మరించుకోవడం కనుక ఉన్నప్పుడు మనలో ఉన్న బలహీనతలు మనకే తెలుస్తుంది, మనలో ఉన్న బలము మనకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ స్వానుభవమే. ఇతరుల భావాల్లోన వైషమ్యాన్ని గమనిస్తాడు. భావాల విషయమే కాదండి, భావోద్రేక విషయం కూడా ఇంతే.
ఆయన చెప్తున్నాడండి ఇక్కడ. భావోద్వేగ విషయంలో కూడా విషయం కూడా ఇంతే అంటే అంటే ఏమేంటి, దాని పట్ల ఆకర్షితులు అవుతావా, వికర్షితులు అవుతావా, దానికి ఏం సాధన చేయాలి. దానికి మన జీవితంలో ఇటువంటి పొరపాటు జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే స్మృతిల్లో ఉంటావో, స్మరణలో ఉంటావో, స్ఫురణలో ఉంటావో, తెలివిగా ఉంటావో, మెలకువలో ఉంటావో, ఉన్నప్పుడు దాన్ని గుర్తించగలుగుతావు, లేనప్పుడు దాన్ని గుర్తించలేకపోతావు. ఎప్పుడైతే గుర్తించలేకపోతామో మన భావాల్ని మనం సంస్కరించుకోలేము, మన భావాల్ని మార్చుకోలేము. తద్వారా ఏమవుతుంది, దుఃఖానికి కారణమవుతాం అనేది చెప్పేదే ఈ రోజు సత్సంగంలో మాస్టర్ గారు మనకు అందించిన గొప్ప విషయం. అంటే మన నియంత్రణ లేని విషయాల గురించి మనం ఆలోచించకూడదు, సమయాన్ని శక్తిని వ్యర్థం చేసుకోకూడదు. మన నియంత్రణ లేని లక్ష్యాల గురించి పెద్దగా ఆలోచించబడలేదు. అంటే వదిలిపెట్టే గొప్ప వద్దు, మనకి సులభమైన విధానం చెప్పాడు మాస్టర్ గారు, దాన్ని పాటిద్దాం. ఇప్పుడు ఈ గ్రంథంలో మనం ఈరోజు సత్సంగం ఏం చెప్తున్నాము అని ఆలోచిస్తే, దేనైనా సమగ్రంగా ఆలోచించు, ఆ వ్యక్తి వస్తువు పరిస్థితుల్లో విలువను తెలుసుకున్న తాజాత్యం చెందబాక, అనుభూతి చెందబాక, అనుభవం కలుగు. అనుభవం ఉన్నప్పుడు ఏమవుతుంది, దాన్ని చూసినట్టుగా ఉంటాం, అంటే నిర్లిప్తంగా ఉంటాం. ఆ నిర్లిప్తంగా ఉండడమే సాధన. ఆ సాధనలోనే ఆనందం. ఆ ఆనందం ఎక్కడుంది, నీలోనే ఉంది. అదే బుద్ధుడు చెప్పింది, నీ ఆనందం మరెవరి మీదో ఆధారపడలేదు నాయనా, ఎవరికి వారు ఆనందంగా ఉండడం తప్ప మరో మార్గమే లేదు. ఎవరికి వారు ప్రయత్నం చేయాలి తప్ప ఎవడో వచ్చి మనం ఉద్దేశిస్తాడనే భావన లేదు. అందుకని ఈ రోజు ఈ గ్రంథంలో వచ్చిన అంశాల ద్వారా మనం ఇందులో భావాన్ని తిరిగి మననం చేసుకుంటూ, శృతిలోకి తెచ్చుకుంటూ, సంస్కరించుకుంటూ పోవడమే మన జీవిత లక్ష్యం కావాలి. స్వస్తి. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। बुद्धं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, संघं शरणं गच्छामि।